దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనము 22వ వచనాన్ని ధ్యానిద్దాం. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయన్ని రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యములో దేవుడు మరి తన ప్రజలతో ఉంటాడు, తన ప్రజలకు తోడై ఉంటాడు, తన ప్రజలతో ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇమ్మానుయేలను పేరునకు దేవుడు తోడని అర్థము అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ రెండు విషయాలను మనం చూస్తున్నాం. ఒకటి, వారి పాపం నుండి ఆయన్ని రక్షించును, అంటే పాపముల నుండి రక్షించడానికి. పాపము చేత ప్రజలు నరకానికి వెళ్తుండగా పాపపు శిక్ష మరణము, ఆ యొక్క భయంకరమైన నిత్య అగ్నిలోనికి ప్రజలు కొనిపోబడుచుండగా వారిని రక్షించడానికి, పాప విమోచన చేయడానికి లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చినాడు. రెండవది, దేవాది దేవునిగా ఆయన తన ప్రజలతో ఉండడానికి, నిత్యము తన ప్రజలతో ఉండడానికి, తన ప్రజలతో వారి మధ్య నివాసము చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. దేవుని బిడ్డలారా, అందుకే బైబిల్ ఏమంటుందంటే, నేను మీతోనూ మీరు నాతోనూ ఉండడానికి, సదాకాలం నిత్యము ఉండడానికి నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నానని యేసు ప్రభు తెలియజేసినాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు, ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన బిడ్డలు, ఆయన నమ్ముకున్న వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, పాప క్షమాపణ పొందిన వారు, వారందరూ కూడా ఆయనతో నిత్యము ఉండడానికి కొనిపోబడుదురు. దేవునికి స్తోత్రం. దేవుడు తన ప్రజలతో నిత్యము ఉండును, ఇమ్మానుయేలుగా ఉండును అని అందుకే వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇంకా యేసు ప్రభుని నీవు నమ్ముకున్నావా? యేసు ప్రభుని నువ్వు అంగీకరించినావా? పరీక్షించుకో. ఈ లోకము అదేవిధంగా ఎల్లప్పుడూ కొనసాగదు. ఒక దినం దీనికి అంతం ఉన్నది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వచ్చి తన ప్రజలను లోకంతో నశించకుండా ఆయన తీసుకొని పోతాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దానినే దేవుని బిడ్డలారా మరి పునరుత్థానము అని అంటారు. మొదటి పునరుత్థానములో అందరూ పాలు పొందాలనేది దేవుని యొక్క ఆశ. ఎందుకంటే ఆ తర్వాత నాశనం జరుగును. కాబట్టి దేవుని నమ్ముకున్నప్పుడు మనము ఆయనతో పాటు కొనిపోబడతామని వాక్యం సెలవిస్తాం. ఆయన వచ్చినప్పుడు ఆయన మనం తీసుకొని పోతాడు. ఆయనతో సదాకాలం మనం ఉంటాం. దేవుడు అట్టి గొప్ప కృప, రక్షణ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.